కార్యక్రమం గురుకాశీ విశ్వవిద్యాలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ ప్రతిష్టాత్మకమైన సంస్థ అత్యున్నత న్యాక్ గుర్తింపు AA+ ను కలిగి ఉంది. 30కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ సహకారాలు మరియు గుర్తింపులతో గురుకాశీ విశ్వవిద్యాలయం విద్యాపరమైన శ్రేష్టతకు కేంద్రంగా ఉంది. మరిన్ని వివరాలు ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఈ రోజు మాస్టర్ డైనామిక్స్ CEO భవన్ రెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ GKU సింధుజ రెడ్డి గారు ఉన్నారు. మరి వారిని అడిగి దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా గురుకాశీ యూనివర్సిటీ గురించి ఒకసారి తెలియజేస్తారా? ఇది గురుకాశీ యూనివర్సిటీ అన్నది మనకు పంజాబ్ హర్యానా బార్డర్ తల్వండి సాబు అన్న ఏరియాలో ఉంటుంది. ఇది ఒక 200 ఎకరాలకు పైన ఒక సువిశాలమైన ప్రాంగణం. ఈ 200 ఎకరాలలో 26 బిల్డింగ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. అందులోనే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా 8 హాస్టల్స్, 4 గ్రౌండ్స్ ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కల్చరల్ యాక్టివిటీస్ కానీ, జిమ్ ఫెసిలిటీ కానీ, లైబ్రరీ కానీ, కంప్యూటింగ్ సిస్టమ్స్ కానీ ప్రతి ఒక్కటి 100% అవైలబుల్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల NAC A++ విత్ 3.57 స్కోర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ అనమాట. NAC అన్నది ఒక గ్రేడింగ్ ఇచ్చే సంస్థ మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇండియాలో. దీంట్లో NACలో A+, అన్నది హైయెస్ట్ ఇప్పటి వరకు. అందులో కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. దీంతోపాటు UGC కేటగిరీ 1 యూనివర్సిటీ. ఇది ఒక అతి తక్కువ యూనివర్సిటీస్కి ఉంటుంది. ఇండియాలో ఉన్న చాలా యూనివర్సిటీస్ మనకున్నాయి. ఇందులో కేవలం 5-6 యూనివర్సిటీస్కి మాత్రమే ఈ UGC కేటగిరీ 1 స్టేటస్ అన్నది దొరుకుతుంది. అందులో గురుకాశీ యూనివర్సిటీకి UGC కేటగిరీ 1 రావడం అన్నది చాలా గర్వకారణం అన్నమాట. ఇంతేకాకుండా 32 MOUs మరియు అప్రూవల్స్ ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. 150కి పైగా బ్రాంచ్లు. ఇందులో మనం కోర్సెస్ అంటే మనకు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎట్లా ఉంటాయి, లా స్కూల్ ఉంటుంది, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్, ఇట్లా 150కి పైగా మనకి కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు ఒక 500 మంది స్టూడెంట్స్కి పైగా కంప్లీట్ చేశారు మన అగ్రికల్చర్ BSc కోర్స్ కానీ, బీటెక్ కంప్యూటర్ కోర్స్ కానీ. ఇంతేకాకుండా ప్రజెంట్ కూడా ఒక 500 మంది మన గురుకాశీ యూనివర్సిటీలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి చదువుతున్నారు. సౌత్ ఇండియా నుంచి తీసుకుంటే కేరళ నుంచి కానీ, అదర్ స్టేట్స్ నుంచి కానీ మోర్ దెన్ 1000 మెంబర్స్ అక్కడ చదువుతున్నారు. ఈ యూనివర్సిటీలో 20 దేశాల నుంచి, వివిధ దేశాల నుంచి పిల్లలు చదవడం, మన ఇండియాలో ప్రతి రాష్ట్రం నుంచి దగ్గర 15,000 మందికి పైగా స్టూడెంట్స్ డిఫరెంట్ కోర్సెస్ ఈ యూనివర్సిటీలో చదువుతున్నారన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ కోసం ఇంత హయ్యెస్ట్ గ్రేడింగ్ ఉన్న యూనివర్సిటీ అతి తక్కువ బెస్ట్ ఫీ స్ట్రక్చర్లో హాస్టల్, ఫుడ్, అకామిడేషన్తో కలిపి మనకి అందించడం గురించి డాక్టర్ అశ్విని సేతి గారు, మన చైర్మన్ గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాత్ సింగ్ సిద్ధు గారు మనకి ఈ గొప్ప అవకాశాన్ని గురుకాశీ యూనివర్సిటీ మన తెలుగు విద్యార్థులకు అందించడానికి మన నిజామాబాద్ వాసులకు లేదా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాసులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. సో దీన్ని మన తెలుగు వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే సార్. అలాగే మేడం బీటెక్ CSE AI/ML క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఏం చెప్తారు? అసలు క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అడిగారని చెప్పాలి. నార్మల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనం చూసుకున్నట్టయితే బీటెక్ CSE AI/ML అన్నది అంటున్నారు. బట్ ఎంతవరకు దీనికి ప్లేస్మెంట్ స్కోప్ ఉంది, అసలు బీటెక్ CSE AI/ML అంటే ఏంటి, ఈ క్వాంటమ్ టెక్నాలజీ అన్న కొత్త పదం రీసెంట్గానే వినిపిస్తుంది అన్న డౌట్స్ స్టూడెంట్ మైండ్లో చాలా ఉన్నాయి. అయితే మొదటిగా మనం చెప్పుకోవాలంటే బీటెక్ CSE AI/ML అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండి. ఇప్పుడు ఏదైతే మనకి లేటెస్ట్ టెక్నాలజీ నడుస్తుందో దానికి సంబంధించిన కోర్స్ మనకి బీటెక్ CSE AI/ML వస్తుంది. అయితే ఈ బీటెక్ CSE AI/MLలో మీరు చూసుకున్నట్టయితే కొన్ని వందల యూనివర్సిటీలు ఉన్నాయి మనకు దేశం మొత్తంలో, కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బీటెక్ CSE ఈ రోజుకి కూడా డిమాండ్లో ఎన్నో కాలేజీలు విత్ డొనేషన్ అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది. అంటే దాన్ని బట్టే మనకు తెలుస్తుంది అసలు ఈ కోర్స్కి ఎంత క్రేజ్ నడుస్తుంది మార్కెట్లో, రాబోయే ఫ్యూచర్ అంతా
ఏఐఎంఎల్ మీదే ఉంది. ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐఎంఎల్ అంటున్నాం. అయితే ఆ కోర్స్కి ఇన్ని కాలేజెస్ ఇన్ని యూనివర్సిటీస్ వచ్చినప్పటికి కూడా చాలా వరకు మనకి డొనేషన్లు లక్షల డొనేషన్లు తీసుకోవడం జరుగుతుంది. అయితే దాంతో మన యూనివర్సిటీలో మన గురుకాశీ యూనివర్సిటీలో 4 సంవత్సరాలకి విత్ హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ కేవలం 8 లక్షల్లో వితౌట్ ఎనీ డొనేషన్ నాక్ A++ గుర్తింపుతో పాటు యూజీసీ కేటగిరీ 1 గుర్తింపుతో పాటు మనకు దొరకడం అనేది జరుగుతుంది. అయితే క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా రేర్గా మనం వింటున్నాం. రీసెంట్గా మన అదర్ తెలుగు స్టేట్ సీఎం గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది, క్వాంటమ్ టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏంటి క్వాంటమ్ టెక్నాలజీ, ఒక స్టేట్ని డెవలప్ చేయాలంటే ఏంటి విధానం, వాట్ ఈస్ దిస్ ఇంప్లిమెంటేషన్ అని చూసిన దాంట్లో మీకు ఒకటి చెప్పచ్చండి. క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఏదన్నా ఒక నార్మల్ క్లాసిక్ కంప్యూటర్ చేయగలిగే ఒక నార్మల్ పద్ధతిని ఎంతో స్పీడ్గా, దానికి 100s and 1000s ఆఫ్ టైమ్స్ స్పీడ్గా చేసే ఒక విధానాన్ని మనం క్వాంటమ్ టెక్నాలజీ అంటాం. లైక్ లీనియర్ ఆల్జీబ్రా, క్వాంటమ్ మెకానిక్స్ ఇలాంటి సబ్జెక్ట్ మనం యూజ్ చేసుకొని క్వాంటమ్ టెక్నాలజీ అనేది చూస్తుంటాం అనమాట. సో ఒక సింపుల్ వేలో నేను చెప్పాలి అని అంటే నార్మల్గా 100 రోజుల్లో ఒక నార్మల్ కంప్యూటర్ చేసే పనిని కేవలం 10 నిమిషాల్లో చేసి మనకు అందించే విధానం, చేసి మనకి డేటాని సేవ్ చేసే విధానాన్ని మనం క్వాంటమ్ టెక్నాలజీ అంటాం. ఒక టఫెస్ట్ ప్రాబ్లంకి ఈజీగా సొల్యూషన్ ఇచ్చే విధానాన్ని మనం క్వాంటమ్ టెక్నాలజీ అంటాం. సో ఆ క్వాంటమ్ టెక్నాలజీని ఇండియా మొత్తంలో మనకి కేవలం ఒకే ఒక్క యూనివర్సిటీ ప్రస్తుతానికి ఇస్తుందండి, అదే మన గురుకాశీ యూనివర్సిటీ. సో బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ. ఇప్పుడు రేపు ఏఐఎంఎల్కి నెక్స్ట్ వర్షన్, నెక్స్ట్ ఏదన్నా ఒక మాడ్యులేషన్ ఉంది అని అంటే అదే క్వాంటమ్. కాబట్టి క్వాంటమ్తో పాటు బీటెక్ సిఎస్సి మనకి మన గురుకాశీ యూనివర్సిటీలో ఈ అన్ని ఫెసిలిటీస్తో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా బీటెక్ సిఎస్సిని తీసుకోవచ్చు. ఎటువంటి డొనేషన్లు కట్టాలన్న టెన్షన్స్ లేవు. 100% ఇండియాలోనే టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందొచ్చండి. ఓకే మేడం, అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ గురించి ఏం చెప్తారు? అంటే గురుకాశీ యూనివర్సిటీ దీనికి ఎలాంటి దృష్టి పెట్టింది ఈ అంశంపైన? మనది ఒక వ్యవసాయ ఆధారిత దేశం అని మనం చెప్పుకుంటుంటాం. జై జవాన్ అంటాం, జై కిసాన్ అంటాం. కానీ ఎప్పుడైతే ఈ జై జవాన్ జై కిసాన్కి విజ్ఞానాన్ని తోడు చేస్తామో ఆ రోజే మనది ఒక డెవలప్డ్ కంట్రీ అని మనం చెప్పుకుంటాం. మనకే తెలుసు ఒక రైతు లేకుండా మనకి ఫ్యూచర్ లేదని. కానీ ఎందుకో బీఎస్సీ అగ్రికల్చర్ అన్న కోర్సుని మనం మరుగున పడేస్తున్నాం, ఒక క్లారిటీ లేని సబ్జెక్ట్ కింద మరుగున పడేస్తున్నాం. కానీ ఇప్పుడిప్పుడు మనం చూసుకున్నట్టయితే బీఎస్సీ అగ్రికల్చర్కి కొన్ని 100,000 స్టూడెంట్స్ బయటకు రావడం జరుగుతుంది, ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అయితే అందరి మైండ్లో ఉండే ఒక అపోహని నేను తీసేయాలంటే బీఎస్సీ అగ్రికల్చర్కి కేవలం సీడ్ కంపెనీస్లో, ఫర్టిలైజర్ కంపెనీస్లోనే జాబ్లు ఉన్నాయి, మరి ఏ ఇతర ఫీల్డ్స్లో జాబ్ లేవు అనే ఒక అపోహ మార్కెట్లో ఉందండి. అగ్రికల్చర్ బీఎస్సీ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్తో సంబంధించిన ఒక ఫీల్డ్. అగ్రికల్చర్కి సంబంధం లేని ఫీల్డ్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. 90% ఆఫ్ ద ఫీల్డ్స్లో మనకి అగ్రికల్చర్ వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. లైక్ బ్యాంకింగ్ మీరు తీసుకున్నా, కొన్ని సిమెంట్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ తీసుకున్నా కూడా మనకి పెట్రో రిలేటెడ్ అన్నిట్లో కూడా మనకి ఈ అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి జాబ్స్ ఉండడం జరుగుతుంది. అయితే అగ్రికల్చర్ బీఎస్సీ ఇందాక మనం బీటెక్ గురించి చెప్పుకున్నప్పుడు ఎలా అయితే మనం నాక్ గురించో యూజీసీ కేటగిరీ 1 గురించో చెప్పుకున్నామో సేమ్ విధానంగా దీనికి ఐసీఏఆర్, ఈ నాక్తో పాటు ఐసీఏఆర్ అనే ఒక ఖచ్చితమైన అక్రెడిటేషన్ కావాలి. అండ్ ఎప్పుడైతే ఒక బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటారో కేవలం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసీఏఆర్ గుర్తింపు ఉన్న కాలేజ్లో వాళ్ళు చదివినట్టయితేనే వాళ్ళు అన్ని రకాల ఏఓలకు కానీ ఎఫ్ఓలకు కానీ ఇలాంటి పొజిషన్స్కి అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. అయితే మన గురుకాశీ యూనివర్సిటీ ఇండియాలోనే టాప్ 1-2 ప్లేసెస్లో ఐకార్ వచ్చిన యూనివర్సిటీగా మనకు ఉంది. 4 years కూడా, ఇది కూడా వితౌట్ ఎనీ డొనేషన్. నార్మల్గా ఒక కోర్స్ డిమాండ్లో ఉంది అంటే డొనేషన్లు తీసుకోవడం అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. బట్ వితౌట్ ఎనీ డొనేషన్ మనకి ఇక్కడ ఈ కోర్స్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనం లోకల్ నుంచి తీసుకున్నట్టయితే, మన నిజామాబాద్ నుంచి తీసుకున్నట్టయితే చాలామంది విద్యార్థులు ఆల్రెడీ ఈ అగ్రికల్చర్ కోర్స్ని మన గురుకాశీ యూనివర్సిటీలో చదువుతున్నారు. సో ఎవరైతే ఒక అగ్రికల్చర్ తీసుకోవాలనుకుంటారో లేదా బీటెక్ సిఎస్సి తీసుకోవాలనుకుంటారో
తీసుకోవాలనుకుంటారో మన యూనివర్సిటీలో వాళ్ళు ఖచ్చితంగా మన ఆఫీస్ కి కాంటాక్ట్ చేసినట్టయితే మన ఆఫీస్ నిజామాబాద్లో ఉందండి. మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేసినట్టయితే నర్మదా యోగి కన్సల్టెన్సీ ఒకసారి మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే మీకు రెఫరల్ ఇక్కడి నుంచి ఆల్రెడీ ఎవరు ఎలా చదివారు, సీనియర్ స్టూడెంట్స్ దేంటి అప్డేట్, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ప్రతి ఒక్క అప్డేట్ తీసుకున్నాకే మీరు 100% సాటిస్ఫై అయ్యాకే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ ఏ కోర్సులో ఏ అడ్మిషన్ అయినా మీరు తీసుకోవడం అనేది చేయొచ్చు. సో అగ్రికల్చర్ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకోవాలనుకుంటున్నారో దట్ టు విత్ ICAR తీసుకోవాలనుకుంటున్నారో 100% మీరు గురుకాశీని కానీ గురుకాశీకి సంబంధించి మా లోకల్ ఆఫీస్ని కానీ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే మేడం. సార్ అలాగే బీటెక్ పెట్రోలియం గురించి ఏం చెప్తారు? ఇండియాలో మనం ఎలాగైతే గురుకాశీ యూనివర్సిటీ గురించి చెప్పుకున్నామో ఎక్కడా దొరకనిది రేర్ కోర్సెస్ అందించడంలో గురుకాశీ యూనివర్సిటీ ఎప్పుడూ ఒక స్టెప్ ముందులో ఉంటుంది. సో మన గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఇస్తున్న ఒక గొప్ప అవకాశం పెట్రోలియం ఇంజనీరింగ్, బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్. ఇది చాలా తక్కువ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. దీనికి కావాల్సింది మన ఒక మోడ్రన్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, మంచి ఫ్యాకల్టీ, మంచి క్లాస్ రూమ్స్, లైబ్రరీలో దానికి కావాల్సిన మెటీరియల్, అంతకు మించి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఒక నియర్ బై పెట్రోలియం కోర్స్ ఒకరు చదువుతున్నారంటే ఒక పెట్రోలియం ఇండస్ట్రీ, ఒక డీజిల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, లేదంటే ఒక గ్యాస్కి సంబంధించిన ఇవన్నీ ఒక పెట్రోలియం ఇండస్ట్రీ కిందకి వస్తాయి. సో మన గురుకాశీ యూనివర్సిటీ బటిండాకి డిస్టిక్ బార్డర్లో ఉంటుంది కాబట్టి ఇదే డిస్టిక్లో మన ONGCకి సంబంధించిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాస్ ప్లాంట్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇంతే కాకుండా చాలా కంట్రీస్ నుంచి గురుకాశీ యూనివర్సిటీకి గెస్ట్ ఫ్యాకల్టీ వస్తారు. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి రేర్ కోర్స్ ఎప్పుడైతే గురుకాశీ యూనివర్సిటీలో మన తెలుగు స్టూడెంట్స్ చేస్తారో ఇంత మంచి అక్రెడిషన్స్ ఉండడం వల్ల ఇలాంటి రేర్ కోర్స్, ఇలాంటి కోర్సెస్ ఎవరైనా ఫ్యూచర్ స్కోప్ ఆలోచించి మరీ చేస్తుంటారు. లైక్ ఎగ్జాంపుల్ వేరే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, లేదా ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే ఒక పెట్రోలియం రిలేటెడ్ బిజినెస్ చాలా ఉన్నాయి. పెట్రోలియం నుంచి ఎన్ని బై ప్రోడక్ట్స్ వస్తాయో, పెట్రోలియం, డీజిల్, కిరోసిన్, వ్యాక్స్, రకరకాలు ఉంటాయి. దాంట్లో కూడా ఇవన్నీ కూడా తయారయ్యేది ఒక పెట్రోలియం ఇండస్ట్రీ నుంచి, పెట్రోలియం రిఫైనరీ నుంచే వస్తాయి. ఇవన్నీ వీళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ అనమాట. ఒక అగ్రికల్చర్ నుంచి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ గ్రాసెస్ నుంచి కూడా ఈ మధ్య పెట్రోలియం ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. మ్యూసిల్ గ్రాస్ నుంచి లేదా జెట్రోఫా నుంచి డీజిల్ ఎక్స్ట్రాక్షన్ చేయడం, ఇలాంటి ఎన్నో ఒక ఆర్గానిక్ పద్ధతుల ద్వారా చేయడం కూడా మనం చూసాం. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా మన స్టూడెంట్స్కి నేర్పిస్తూ మన ఇండియాని ముందుకు తీసుకెళ్లడంలో ఒక స్టెప్ ఎప్పుడు గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ముందుకే వస్తుంది. ఇంతేకాకుండా ఇలాంటి యూనివర్సిటీస్లో మంచి వర్క్షాప్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్స్తో ఎప్పుడైతే ముందుకు వెళ్తారో మన స్టూడెంట్స్, ఎస్పెషల్లీ తెలుగు విద్యార్థులకి ఇది ఎంతో అవసరం. ఎక్కడ చూసినా మన లోకల్ కాలేజెస్లో నార్మల్ కంప్యూటర్ సైన్స్, AIMLతో వీటితో ఎక్కువగా నిండిపోయి ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి కోర్సెస్ చేసినప్పుడు దీనికి కూడా క్వాంటమ్ టెక్నాలజీ ఎక్స్ట్రా నాలెడ్జ్ అందించడానికి గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిద్ధమైంది. సో ఇండియాలో ఎలాంటి జాబ్ చేయాలనుకున్నా, ఒక మంచి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా కానీ గురుకాశీ యూనివర్సిటీ వాళ్ళకి స్టూడెంట్స్కి కంప్లీట్ సపోర్ట్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. లేదా మన సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ సెంటర్ మాస్ట్రోడైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్లో ఉంది. మనకు లోకల్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఆఫీస్ నర్మదా యోగి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడే నిజామాబాద్ సిటీలోనే మనకి అవైలబుల్ ఉంది. కాబట్టి ఇలాంటి ఏదైనా సరే, ఇంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ మన గురుకాశీ యూనివర్సిటీ నుంచి ఇప్పటి వరకు కోర్స్ కంప్లీట్ చేసి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏ విధమైన అనుమానం ఉన్నా కానీ ఆ స్టూడెంట్స్ని అడిగి ఎలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాకే గురుకాశీ యూనివర్సిటీ గురించి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఓకే సార్. మేడం అలాగే అకాడమిక్ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అలాగే అధ్యాపకులు ఎలాంటి అధ్యాపకులు ఉన్నారు ఈ యూనివర్సిటీలో? మామూలుగా మనం ఇందాక చెప్పుకున్నామండి, ఇట్ ఇస్ అ NAC A++ యూనివర్సిటీ అని. ఇది మనం మొత్తం మన దేశంలో చూసుకున్నట్టయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అసలు ఎన్ని
నాకు A++ యూనివర్సిటీస్ ఉన్నాయి, దట్టు ఇన్ స్టేట్ ప్రైవేట్ అంటే 3 నుంచి 4 యూనివర్సిటీస్ మటుకే మనకి ఇండియా మొత్తంలో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ నాకు A++ పొంది ఉన్నాయి. దాంతోపాటు యూజీసీ కేటగిరీ 1 అంటే ఒక యూజీసీ ఫండింగ్కి కూడా మనకి ఎలిజిబిలిటీ, గ్రాంట్కి కూడా ఎలిజిబిలిటీ ఉన్న యూనివర్సిటీ అండి. అంటే ఒక యూనివర్సిటీలో ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఇస్తూ ఉంటే వాళ్ళు మనకు కావాల్సిన అకాడమిక్స్ని మనం చూస్ చేసుకునే అవకాశం యూజీసీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఈ విధంగా చూసుకున్నామంటే ఎన్ని పారామీటర్స్లో నాక్ అసెసింగ్ బాడీ కానీ మనకి యూజీసీ పర్మిషన్స్ గ్రాంట్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఒరిజినల్గా చెప్పాలంటే మొదటిది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది మన ఫ్యాకల్టీ. నార్మల్గా ఇప్పుడు 100కు పైగా మనకి పిహెచ్డి ఫ్యాకల్టీ మనం చూసుకున్నట్టయితే గురుకాశీ యూనివర్సిటీలో ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా మనకి బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ లేదా కోర్ బీటెక్ సిఎస్సి, లేదు ఇటు అగ్రికల్చర్కి మేజర్ ఫీల్డ్స్లో మనం చూసుకున్నట్టయితే లేదు బీపీటీ, ఇలాంటి కోర్సెస్కి మనకి చాలా మంచి ఫ్యాకల్టీ మనకి కనిపిస్తారండి. ప్రతి ఒక్కరు కూడా 90% పిహెచ్డి ఫ్యాకల్టీ ఉంటారు, లేదా మన జూనియర్ లెక్చరర్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ పిహెచ్డి ఫ్యాకల్టీ ఇన్ దట్ సబ్జెక్ట్. నార్మల్గా మనం ఏం చెప్పుకుంటామంటే పిహెచ్డి ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఉన్నా వాళ్ళకి హెచ్ఓడి కానీ డీన్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మీరు గురుకాశీ యూనివర్సిటీ విషయంలో చూసినట్టయితే ఇప్పుడు యానిమల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ సైన్స్ అనే సబ్జెక్ట్కి పిహెచ్డి ఇన్ యానిమల్ సైన్స్ అనే వాళ్ళే దాని డీన్గా కానీ హెచ్ఓడి కానీ మనకి యూనివర్సిటీలో ఉంటారు. అంటే ఇక్కడే మనం తెలుసుకుంటున్నాం అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి వాళ్ళు ఎంత పెద్దపీట వేస్తున్నారు అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎడ్యుకేషన్ పరంగా కానీ మనకి ఫెసిలిటీస్ అంటే ఇందాక భవన్ రెడ్డి గారు చెప్పినట్టు 200కు పైగా ఎకరాల క్యాంపస్ అండి, 100 ఎకరాల ప్రాక్టికల్ ల్యాండ్ ఉంది, లేదా కావాల్సిన ప్రతి ఒక్క ల్యాబొరేటరీ మనకి అవైలబుల్గా ఉంది. ఏ అయితే ల్యాబొరేటరీస్, కంప్యూటర్ ల్యాబొరేటరీస్, లైబ్రరీస్ ప్రతి ఒక్కటి మనకి గురుకాశీ యూనివర్సిటీలో ఉంది. అవన్నీ అసెస్ చేసే మనకి నాక్ A++ ఇచ్చారు కాబట్టి ఇంకా దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదండి. క్యాంపస్ మనకు ఒక్కసారి చూసినట్టయితే నార్మల్గా మనం చెప్తాం ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కొంతవరకు స్టూడెంట్స్కి నచ్చగా తిరిగి వస్తుంటారు, లేదా కొన్ని ర్యాగింగ్ లాంటి మీరు అడగలేదు బట్ ర్యాగింగ్ లాంటి ఇష్యూస్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తుంటారు అన్న లాంటి క్వశ్చన్స్ కూడా మనం ఫేస్ చేస్తుంటాం. అయితే 0% ర్యాగింగ్ ఇప్పటి వరకు ఏ స్టూడెంట్ ఇంతవరకు హిట్ బ్యాక్ ఈవెన్ 1% కూడా లేని యూనివర్సిటీ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ గురుకాశీ యూనివర్సిటీ అండి. వెళ్ళిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఖచ్చితంగా యూనివర్సిటీ నచ్చింది. వాళ్ళ 4 ఇయర్స్ దాంట్లో కంప్లీట్ చేసుకుని 4 సంవత్సరాల తర్వాత మంచి ప్లేస్మెంట్తో వెళ్ళిన ప్రతి ఒక్క స్టూడెంట్ మంచి ప్లేస్మెంట్తో కానీ లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనుకుంటే లోకల్లో కానీ లేదా ఫారిన్లో కానీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తూ చాలా హ్యాపీగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పటి వరకు ఉన్నారు. ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. ఇవన్నిటిని అసెస్ చేసే మనకి అక్రిడేషన్స్ వచ్చాయి కాబట్టి 100% మీరు అడిగిన క్వశ్చన్కి మనకి ల్యాబ్స్ కానీ ఫ్యాకల్టీ స్ట్రెంత్ కానీ పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగానే ల్యాబొరేటరీ గురించి అంటే ల్యాబ్స్కి ఏదైతే టెక్నికల్ కోర్స్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన కొత్త పరికరాలన్నీ కూడా మీ ల్యాబ్లో ఉన్నాయా యూనివర్సిటీలో? ఖచ్చితంగా అండి. మనకి ఇప్పుడు ఏదైతే మనం ఎస్పెషల్లీ బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ గురించి మనం ఏదైతే ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడుకుంటామో మనకి నార్మల్గా ఫస్ట్ మనం చూసుకునేది కంప్యూటర్ ల్యాబొరేటరీస్. ఇన్ హౌస్ మనకి ఇప్పుడు చాలా కంపెనీ ఇన్ హౌస్ సెంటర్స్ అనేవి కూడా గురుకాశీలో స్టార్ట్ పెడుతున్నారు. అంటే ఒక ఫ్యాకల్టీ నార్మల్గా టీచ్ చేయడం వేరు, గెస్ట్ లెక్చర్స్ గురించి మనకు అదర్ కంట్రీస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి లేదా అదర్ కంపెనీస్ నుంచి మనుషులు వచ్చి టీచ్ చేయడం అనేది వేరు. అంటే మనకి నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం అనేది వేరు. సో గురుకాశీ ఎప్పుడు కూడా గెస్ట్ లెక్చర్స్కి మనకి ఆ స్ట్రెంత్ అనేది ఇస్తుంది. అండ్ కమింగ్ టు ల్యాబొరేటరీస్ ఈ విషయం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఎక్విప్మెంట్ కావాలో 100% ఆ ఎక్విప్మెంట్ అనేది టెక్నాలజీ పరమైన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మనకి ఇండియాలో ఏ యూనివర్సిటీకి ఎంటర్ అయ్యే లోపలైనా గురుకాశీ లోపల మీరు ఆ ఎక్విప్మెంట్ అనేది చూడొచ్చు. అలానే ఇప్పుడు మనం గురుకాశీలో మెకానికల్ కోర్స్ చెప్పుకుంటాం, దానికి బాష్ కంపెనీ టైఅప్ ఉంది.
అంటే బాష్ కంపెనీ అనేది ఎంత టాప్ కంపెనీయో మీకు తెలుసు. అంటే ఏ కోర్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక్క కోర్స్ అని మనం చెప్పుకోవట్లేదు, ప్రతి కోర్స్కి కూడా దానికి కావాల్సిన పర్మిషన్స్, టైఅప్స్, ల్యాబ్స్, ల్యాబ్ కల్చర్ ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఉంది. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మనం తీసుకున్నట్టయితే 100 ఎకరాల ప్రాక్టికల్ ల్యాండ్ మనకి కేవలం ఎక్స్క్లూజివ్గా అగ్రికల్చర్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు అగ్రానమీ, హార్టికల్చర్, సెరికల్చర్ ఇలా ప్రతి ఒక్క ల్యాబొరేటరీ. ఎందుకంటే నార్మల్గా మనం చూసుకున్నట్టయితే లోకల్లో మనం ఏది చేయాలనుకున్నా బీటెక్, బీఎస్సీ ఈ కోర్సుల వరకే ఉంటాయి, లేదా మహా అయితే ఎంటెక్కో, ఎంఎస్సీయో లేదా వాటి పీజీల వరకు ఉంటాయి. కానీ అన్ని కోర్సుల్లో పిహెచ్డి ఇచ్చే యూనివర్సిటీస్ చాలా కొన్ని ఉన్నాయండి. అతి తక్కువ యూనివర్సిటీస్లో మళ్ళీ గురుకాశీ ఒకటని చెప్పాలి. నా కాలేజ్లోనే అంటే మా యూనివర్సిటీలోనే మేము పిహెచ్డి ఫ్యాకల్టీని ఎడ్యుకేట్ చేస్తున్నాము అని అంటే మా క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది అక్కడ మీరు చూడొచ్చు. మా దగ్గరే పిహెచ్డి ఫ్యాకల్టీ కొన్ని వందల మంది చదువుతున్నారు. అక్కడ మాకు పిహెచ్డి ఫ్యాకల్టీ స్కేర్సిటీ అనేది వచ్చే ఛాన్సే లేదు. సో ఎప్పుడైతే అందరూ ఇంత పిహెచ్డి స్టాండర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ మనం ఎప్పుడైతే అరేంజ్ చేస్తామో అది బీటెక్ క్వాలిటీకి కానీ పీజీ క్వాలిటీకి కానీ చాలా ఎక్కువ అండి. సో మనకు పిహెచ్డి లెవెల్ ఫ్యాకల్టీతో పాటు పిహెచ్డి స్టాండర్డ్కి కావాల్సినటువంటి ల్యాబ్స్ కానీ ప్రతి ఒక్కటి గురుకాశీలో ఉండడం చాలా మంచి విషయం, మీరు గమనించాల్సిన విషయం. ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని కూడా 4 సంవత్సరాలకి విత్ హాస్టల్ అన్ని ఫెసిలిటీ, ల్యాబ్, లైబ్రరీ ప్రతి ఒక్క ఫీజు మొత్తము కలిపి మనకి కేవలం 8 లక్షల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ 8 లక్షల్లో కూడా 7,50,000 వరకు ఏ రకమైన ఆస్తి పత్రం లేకుండా, మళ్ళీ చెప్తున్నాం చదువుకు ఎప్పుడు డబ్బు అనేది ఆటంకం కాకూడదు. సో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నాం మా దగ్గర ఫైనాన్షియల్ ఇది లేదు అనుకున్నా కూడా కేవలం ఒక బేసిక్ అమౌంట్ అనేది వాళ్ళు పే చేసుకొని 100% వాళ్ళు లోన్, ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుని వాళ్లకు ఉద్యోగం వచ్చిన తర్వాత దాని రీపేమెంట్ ఉంటుంది. కాబట్టి అన్ని ఫెసిలిటీస్తో ఉండే గురుకాశీ యూనివర్సిటీలో మీరు హ్యాపీగా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే మేడం. అలాగే సార్ యూనివర్సిటీలో హాస్టల్ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? అలాగే చూసుకుంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, వేరువేరుగా హాస్టల్ వసతులు ఉన్నాయా? ఏ విధంగా భద్రత చర్యలు తీసుకుంటున్నారు? చాలామంది పేరెంట్స్ ఆలోచించే ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఇది. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది స్టూడెంట్స్ నార్త్ ఇండియాకి చదువుకోవడానికి వెళ్ళారు, తమిళనాడుకి, కర్ణాటకకి లేదా విదేశాలు కూడా వెళ్ళారు. ప్రతి దగ్గర ఫేస్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి ఫుడ్ అయితే, ఇంకొకటి హాస్టల్. బయట ఉండాలా, లోపల ఉండాలా, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, అబ్బాయిలు అమ్మాయిలు ఈ మధ్య చాలా మోడర్నైజేషన్ జరుగుతుంది. పేరెంట్స్ ఎంత ఆరాట పడతారో, ఎంత కంగారు పడతారో మనకు తెలుసు. అయితే ఎక్కడా లేని విధంగా గురుకాశీ యూనివర్సిటీలో క్యాంపస్ లోపలే 8 హాస్టల్స్, 3 హాస్టల్స్ గర్ల్స్కి, 5 హాస్టల్స్ బాయ్స్కి, క్యాంపస్ బయట ఇంకా 4 హాస్టల్స్ సపరేట్గా ఉన్నాయండి గర్ల్స్కి బయట కలిపి. ఒక్క క్యాంపస్లో 8 హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్న అతి తక్కువ యూనివర్సిటీస్ లేదా ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న పిల్లలు కానీ ఎంతమంది లోపల ఉండాలనుకున్నా, యూనివర్సిటీ అండర్లో ఉండాలనుకున్నా, మనం ఏ కోర్స్ తీసుకున్నా సరే, ఇటు బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ అయినా, అగ్రికల్చర్ బీఎస్సీ విత్ క్వాంటమ్ టెక్నాలజీ అయినా సరే, ఏ కోర్స్ తీసుకున్నా సరే కంపల్సరీ హాస్టల్ తోటే స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎప్పుడు ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్ అట్మాస్ఫియర్లో స్టూడెంట్ ఉండడానికి ఇది అన్నీ కలిపి ప్రొవైడ్ చేస్తున్నాం. బెస్ట్ ఫీ స్ట్రక్చర్లో ఇస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే స్టూడెంట్ కాలేజ్ లోపలే క్లాస్ రూమ్కి దగ్గరలో, హాస్టల్కి దగ్గరలో అన్ని జిమ్ ఫెసిలిటీ తీసుకోండి, లేదంటే లైబ్రరీ ఫెసిలిటీ అనుకోండి, కంప్యూటర్ ల్యాబ్ వాడుకోవాలని అనుకున్నా, అగ్రికల్చర్ ల్యాబ్ వాడుకోవాలనుకున్నా, పెట్రోలియం స్టూడెంట్స్కి ప్రతి ఒక్కటి మనకి ఆల్ ద వేస్ కాలేజ్ టైమింగ్ అయిపోయిన తర్వాత కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే బాయ్స్కి కొంత టైమింగ్ ఎక్స్టెన్షన్ అరౌండ్ 8:30 వరకు యాక్సెస్ ఉంటుంది బయటికి వెళ్ళడానికి. గర్ల్స్కి మాత్రం చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారండి గురుకాశీ యూనివర్సిటీలో. 5:30 to 6 లోపల గేట్ అన్నది క్లోజ్ అవుతుంది. అంతకుమించి వాళ్ళకి ఏదైనా టైం కావాలంటే పేరెంట్స్ని అడిగి పర్మిషన్ తీసుకొని మాత్రమే వాళ్ళని బయటికి పంపిస్తారు. సిటీ నియర్ బైలో ఉంటుంది, 25 కిలోమీటర్స్లో. ఇది కూడా చాలా మంచి టౌన్ అండి. సిటీ కూడా చాలా నియర్ బైలో ఉంటుంది. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి గర్ల్స్కి అవుటింగ్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. ఇంతే కాకుండా ఫుడ్ విషయానికి వస్తే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైతే నార్త్ ఇండియాకి వెళ్తారో
ఫుడ్ అనేది చాలా ప్రాబ్లం అయ్యేది. మన తెలుగు విద్యార్థులు ఎప్పుడు ఫుడ్ విషయంలో పర్టికులర్గా ఉంటారు కాబట్టి ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సౌత్ ఇండియా ఫుడ్ 90% దాకా కవర్ చేశారు. అమ్మ చేతి వంట ఎవరు మనకు అందియలేరు, కానీ గురుకాశీ యూనివర్సిటీలో అన్ని రకాల ఫుడ్స్ అనేది మన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మన తెలుగు ఫుడ్స్ అన్నవి ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇట్లాంటివి ఇస్తున్నారు. తెలుగులో మనకు అన్ని రకాల లంచ్ ఐటమ్స్ కానీ లేకపోతే డిన్నర్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి తెలుగు పిల్లలకి, నాన్ వెజ్ కూడా మన వాళ్ళకు అందించడం వల్ల అదొక సాటిస్ఫాక్టరీ లెవెల్కి తీసుకొచ్చాము. ఇందులో కూడా ఎవరికైనా కొంత ఎక్స్టెన్షన్తో స్టూడెంట్ తీసుకోవాలి అనుకుంటే ఎయిర్ కండిషన్ కూడా అవైలబుల్ ఉంది. చాలా తక్కువ డిఫరెన్స్లో ఎయిర్ కండిషన్డ్ రూమ్స్ కూడా దొరుకుతాయి. చాలా మోడర్న్గా హాస్టల్ ఫెసిలిటీస్ అనుకోండి, లేదంటే ఫుడ్ ఫెసిలిటీస్ అనుకోండి. హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళని కేర్ తీసుకోవడం, ఎస్పెషల్గా గర్ల్స్ని అయితే చాలా ఎక్కువ కేర్ ఉంటుంది, బాయ్స్కి కూడా కేర్ ఉంటుంది. కానీ కొంత మనకు తెలిసిందే కదా, జనరల్గా కొంత ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హాస్టల్స్ కూడా ఎక్కడా లేవు. చాలా యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ఈ యూజీసీ కేటగిరీ 1 NAC A++ రావడం వెనకాల గురుకాశీ యూనివర్సిటీకి ఇంత హార్డ్ వర్క్ అన్నది మన మేనేజ్మెంట్ చేసింది. ఏ కాలేజ్లో కూడా 1 or 2 హాస్టల్స్ మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి అన్న దాని మీద చాలా యూనివర్సిటీస్లో ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఈ గురుకాశీ యూనివర్సిటీలో హాస్టల్స్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడున్న మీ ఏరియాకి దగ్గరలో ఉన్న మీ సీనియర్ స్టూడెంట్స్ నెంబర్స్ మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళని అడిగి ఏది నిజం అనేది కూడా మీరు తెలుసుకోవచ్చండి. ఓకే సార్, అలాగే మేడం ఏ స్టూడెంట్కైనా ప్లేస్మెంట్స్ అనేది చాలా ముఖ్యమైనది. మీ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఏమున్నాయి? మీరు పేరెంట్స్ ఏదైతే మమ్మల్ని 2 క్వశ్చన్స్ మేజర్గా అడుగుతారో, నార్మల్గా సెక్యూరిటీ అనేది ఒక విషయం అడుగుతారు. రెండో క్వశ్చన్ అడిగేది పేరెంట్స్ ఎవరైనా ప్లేస్మెంట్స్. ఫుడ్ కన్నా కూడా అన్నిటికన్నా కూడా పెద్దపీట, ఇంత కష్టపడి 4 సంవత్సరాలు స్టూడెంట్ని చదివిస్తున్నాం, మా నుంచి దూరంగా ఉంచుకొని అసలు ఏ రకమైన ప్లేస్మెంట్స్ వస్తాయి, అసలు ఫ్యూచర్ ఏంటి అన్న విషయంలో గురుకాశీ యూనివర్సిటీలో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1 crore రూపీస్ అండి. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మనకు అరౌండ్ 3.6 దాకా మనకి ఉంది. అంటే 30,000 మినిమం శాలరీ నుంచి నెలకి మనకి 1 కోటి రూపాయలు సంవత్సరానికి, అంటే అప్రాక్సిమేట్గా దిస్ కమ్స్ టు 7 to 8 lakh రూపీస్ మనకి నెలకి ఇవ్వడం అనేది జరిగే శాలరీ వరకు మనకి గురుకాశీ యూనివర్సిటీలో ప్యాకేజెస్ ఉన్నాయి. బీటెక్ సిఎస్సి మీలో మీరు చూసుకున్నట్టయితే 70 లక్షలు అనేది మన హయ్యెస్ట్ ప్యాకేజ్ అండి. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో గురుకాశీ మనకి ఇచ్చే ప్రామిస్లు 3 అండి. ఫస్ట్ స్టూడెంట్ సెక్యూరిటీ, రెండోది 100% ప్లేస్మెంట్ గ్యారంటీ, దేర్ ఇస్ నో డొనేషన్ అనే 3 పాయింట్స్ మనం బాగా ఎక్కువగా గురుకాశీ యూనివర్సిటీలో చెప్పుకుంటాం. ఇప్పటి వరకు కూడా ప్లేస్మెంట్ తీసుకున్న విద్యార్థులు కూడా నార్మల్గా ఇప్పుడు మనం ఏ కాలేజెస్ చూసినా రీసెంట్గా పెట్టడం జరుగుతుంది. ఈ గురుకాశీ యూనివర్సిటీ అనేది 1998 నుంచి మనకి ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ, ఏదో రీసెంట్ యూనివర్సిటీ కాదు. 2011లోనే ఇది ఒక యూనివర్సిటీగా వృద్ధి చెందింది. అక్కడి నుంచి అంటే 2004 నుంచి బీటెక్ సిఎస్సి అనేది మన గురుకాశీ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడే మీరు చూడొచ్చు స్టాండర్డ్, ప్లేస్మెంట్ స్టాండర్డ్ ఏంటి అని చెప్పి. సో ఏదైతే స్టూడెంట్ అడ్మిషన్ గురుకాశీ యూనివర్సిటీలో తీసుకుంటారో ఫీజు తక్కువ అన్న ఒక డౌట్, అసలు ఏంటి ఫీజు ఎందుకు తక్కువ అన్న ఈ క్వశ్చన్ కూడా బాగా అడుగుతుంటారు పేరెంట్స్. ఎప్పుడు కౌన్సిలింగ్లో మనం కూర్చున్నా అసలు ఫీజు ఎందుకు తక్కువ ఉంది, NAC A++ ఉందంటారు, యూజీసీ కేటగిరీ 1 ఉందంటారు, ఎందుకు డొనేషన్ తీసుకోవట్లేదు అంటే విద్యని అందించడానికి మీకు గురుకాశీ ఉందండి. కేవలం 98% వచ్చిన స్టూడెంటే గురుకాశీలో అడ్మిషన్ తీసుకోవాలి అనేది లేదు. ఎనీ స్టూడెంట్ 50% మీద వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ఎందుకంటే అది కూడా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, గవర్నమెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. చదివే స్టూడెంట్ని మళ్ళీ మనం చదివించడానికి ఏం లేదు, చదివని స్టూడెంట్ని కూడా మనం చదివించాలి. కాబట్టి ఆ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము. ఖచ్చితంగా 100% ప్రతి ఒక్క స్టూడెంట్ ప్లేస్మెంట్తో మంచి ప్యాకేజ్తో బయటకు వస్తారని చెప్పుకోవచ్చు. ఓకే మేడం, అలాగే సార్ లోకల్ ఆఫీస్ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? మనం లోకల్, నేను క్వశ్చన్కి బెటర్ ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే మనం లోకల్ ఆఫీస్ గురించి చెప్పుకున్నట్టయితే మనకి చిన్నారెడ్డి గారు మన లోకల్ ఆఫీస్ని చూస్తున్నారండి. ప్రతి ఒక్క నిజామాబాద్ వాసులు మ్యాక్సిమం మన చిన్నారెడ్డి గారి గురించి బాగా గుర్తుపడతారు. ఆయన ఎంత సేవ చేశారో కూడా మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి మనిషి మనకి ఇక్కడ స్టూడెంట్స్కి కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి నర్మదా యోగి అనే కన్సల్టెన్సీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
అది మన లక్ష్మీ ప్రియా నగర్లో ఉంది, విజ్డమ్ స్కూల్ పక్కన. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే గురుకాశీ యూనివర్సిటీకి అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో ఒకసారి మన ఆఫీస్ని విజిట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రెఫరెన్స్ నెంబర్ కూడా తీసుకొని అంతా సాటిస్ఫై అయ్యాకే అడ్మిషన్ పొందాలని చెప్తున్నాం. సో మీరు ఏం కావాలనుకున్నా మీరు కేవలం చిన్నారెడ్డి గారి ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకోవచ్చు, 9515353435. సో ఈ నెంబర్ మీద కాంటాక్ట్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే మేడం, అలాగే సార్ ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. గురుకాశీ విశ్వవిద్యాలయాన్ని ఎందుకు ఎంచుకోవాలంటారు విద్యార్థులు? ఇన్ని పాయింట్స్ ఒక్కసారిగా మనం చెప్పుకోవాలంటే ఇండియాలో ప్రతి ఒక్క యూనివర్సిటీ ఎవరైనా మేము నెంబర్ 1 అని చెప్పుకుంటారండి. అసలైన నెంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఎందుకంటే NAC A++ హైయెస్ట్ స్కోర్, UGC కేటగిరీ 1 బెస్ట్ పాయింట్స్, 32 MOUs అండ్ అప్రూవల్స్, 26 బిల్డింగ్స్ ఉన్నాయి, 4 గ్రౌండ్స్ ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ స్టేడియం, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీస్, ఆడిటోరియం, బెస్ట్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్, స్పోర్ట్స్కి బెస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంది. చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప అవకాశాలు, బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, బెస్ట్ మేనేజ్మెంట్, అన్నిట్లో టాప్ ఉంటుంది. ఫీజులో మాత్రమే గురుకాశీ యూనివర్సిటీ తక్కువలో ఉంటుందండి. అతి తక్కువ ఫీజులో కేవలం 8 లక్షల రూపాయల్లో హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ అన్నీ కలిపి అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ. అందులో కూడా 7 లక్షల నుంచి 7,50,000 వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బీటెక్ కంప్యూటర్ సైన్స్, AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, మరి ఏ ఇతర కోర్సుకైనా ప్రతి దానికి కూడా క్వాంటమ్ టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇంత తక్కువ ఫీజులో బెస్ట్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్తో గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ మన తెలుగు విద్యార్థులకు కానీ ఇతర సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి ఈ గొప్ప అవకాశం ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గురుకాశీ యూనివర్సిటీ 1 ఇన్ ఆల్ ఏకైక యూనివర్సిటీ అని మేము గర్వంగా చెప్తామండి. ఓకే సార్, చివరిగా ఏం చెప్తారు మేడం విద్యార్థులకి? విద్యార్థులకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, మనకి ఒక క్రికెట్ స్టేడియం అనేది కూడా గురుకాశీ యూనివర్సిటీలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ మధ్య క్రికెట్ స్పోర్ట్స్ మీద కూడా నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ మీద కూడా పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. చూపించాలి కూడా. వాళ్ళ హెల్త్ పరంగా అంటే ఏవైతే ఫెసిలిటీస్ మనకి జిమ్ కానీ ఇతర స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఏవైతే కావాలో అవి కూడా మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫెసిలిటీ నాకు భవన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి పాయింట్ని మనం ఏ పాయింట్లో చూసుకున్నా గురుకాశీ టాపే. కేవలం ఫీజులో తప్ప, చాలా చక్కగా చెప్పారు, కేవలం ఫీజులో తప్ప అన్నిట్లో మనం టాపే ఉన్నాం. కాబట్టి అలాంటి యూనివర్సిటీని ఎంచుకొని మీ మంచి కెరియర్ని మీరు చూస్ చేసుకోండి, మంచి ఫ్యూచర్ని చూస్ చేసుకోండి అని చెప్తున్నాను. ఓకే మేడం, గురుకాశీ యూనివర్సిటీలో ఉన్నటువంటి సదుపాయాలు కానీ, ఉన్నటువంటి చదువులు కానీ, ఏదైతే టెక్నాలజీకి తగ్గట్టు ఉన్నటువంటి పరికరాల గురించి కానీ అన్నిటి గురించి ఎంతో చక్కగా ఈరోజు మా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది గురుకాశీ విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత. మరి దీంట్లో అడ్మిషన్స్ తీసుకోవాలంటే లేట్ చేయకుండా వివరాలు తెలుసుకోండి. మరి ఎన్నో వివరాలు అయితే ఈరోజు మనకు తెలియజేశారు. మరిన్ని వివరాలు తెలియజేసుకోవాలనుకుంటే నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి నర్మదా యోగి కన్సల్టెన్సీకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మరి ఉన్నతమైన విద్యని మీ పిల్లలకి అందించాలనుకుంటే లేట్ చేయకుండా అడ్మిషన్ చేసేయండి. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందట చూస్తూనే ఉండండి మీ K6.